హలో ఫుడీస్, వెల్కమ్ టు మోహని రూపాస్ కిచెన్. నేను మీ రూప. ఇవాళ స్పెషల్ రెసిపీ టిక్కీ చాట్. ఈ టిక్కీ చాట్ మనం బయట తింటూ ఉంటాం కదా. ప్రస్తుతం ఉన్న కండిషన్లో ఇంట్లోనే ఈజీగా ఈ టిక్కీ చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఇది చాలా ఈజీగా అండ్ చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లెట్ స్టార్ట్. ముందుగా 2 మీడియం సైజ్ బంగాళదుంపలను ఉడికించి ఇలా పైన స్కిన్ తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్రేటర్ తీసుకుని బంగాళదుంపలను గ్రేట్ చేసుకోవాలి, లేదంటే చేత్తో కూడా బాగా మ్యాష్ చేసుకోవచ్చు. చేత్తో మ్యాష్ చేసుకున్నట్టయితే ఉండలు లేకుండా మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నిటినీ గ్రేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు దీనిలో 2 పచ్చిమిరపకాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల టిక్కీలు మంచి కలర్ వస్తాయి. అలాగే 1 టీ స్పూన్ కారం, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల టిక్కీలు చాలా క్రిస్పీగా వస్తాయి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరిపిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ లేకపోతే వరిపిండి ఒక్కటైనా వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోండి. మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉన్నట్టయితే నిమ్మరసానికి బదులు 1 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ముద్దలా కలుపుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. ఇలా మొత్తం కలిపాక మీ చేతులకు ఆయిల్ రాసుకుని టిక్కీలను ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా 2 చేతులకు కొద్దిగా ఆయిల్ రాసుకొని ఒక బాల్ సైజ్ లాగా వేసుకుని ఇలా టిక్కీలను చేసుకోవాలి. ఇలా చుట్టూ సైడ్స్ని ఒత్తుకుంటూ చేసుకోవాలి. టిక్కీలు కొంచెం మందంగా ఈ విధంగా ఈ సైజులో చేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని టిక్కీలను చుట్టి పెట్టుకోండి. ఇప్పుడు వీటిని షాలో ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీనికి మనకి ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ టిక్కీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసినట్టయితే టిక్కీలు ఆయిల్ పీల్చేస్తాయి. అలాగే హై ఫ్లేమ్లో ఫ్రై చేసినట్టయితే బయట కలర్ వచ్చేస్తాయి కానీ లోపల సరిగ్గా ఫ్రై అవ్వదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఇలా 2 నిమిషాలకు ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చి క్రిస్పీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతే, ఆలూ టిక్కీలు రెడీ అయిపోయాయి. ఒక ప్లేట్లో తీసుకుని ఇప్పుడు చాట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనిపై 4 టేబుల్ స్పూన్ల కర్డ్ వేసుకోండి. పెరుగు వేసుకుని అలాగే 1/2 టీ స్పూన్ కారం, అలాగే మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొద్దిగా టమాటా ముక్కలు, గ్రీన్ చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుని 1 స్పూన్ వేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. పైన సేవ్ కూడా ఇలా 4 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉండే టిక్కీ చాట్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం ఒకసారి టిక్కీలు చేసుకుంటే టిక్కీలైనా తినచ్చు, లేదా ఇలా చాట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. టిక్కీలు చేసి పక్కన పెట్టుకుంటే చాట్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. జస్ట్ 2 మినిట్స్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కాబట్టి ఇది ఈవినింగ్ బెస్ట్ రెసిపీగా చెప్పచ్చు. ఈవినింగ్ బెస్ట్ స్నాక్ ఐటెం ఆలూ టిక్కీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసాం కదా. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.